మనకు కొంచెం చలి వేసినా తట్టుకోలేం, కొంచెం వేడైనా తట్టుకోలేం. కానీ ఒక విలేజ్ లో -71 డిగ్రీల చలిలో కూడా అక్కడి ప్రజలు నార్మల్ గానే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ విలేజ్ పేరు ఓమియాకోన్, రష్యాలో ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా -50 డిగ్రీ కంటే ఎక్కువ చలి ఉంటుంది. కానీ 1924 లో అక్కడ రికార్డ్ అయిన టెంపరేచర్ -71.2 డిగ్రీ సెల్సియస్. ఈ విలేజ్ లో మొత్తం 500కి పైగా ప్రజలు ఉంటారు. అక్కడ వాళ్ళ కార్లని 24 గంటలు ఆన్ లోనే ఉంచాలి. కనీసం ఒక గంట ఆఫ్ చేసినా ఆ కార్ చలికి ఇంజన్ గడ్డకట్టిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళను పాతి పెడదామంటే వాళ్ళకు భూమి కనిపించదు. దానికోసం వాళ్ళు ఆ ప్లేస్ లో 3 రోజుల పాటు మంటను మండిస్తూనే ఉండాలి. అప్పుడే అక్కడ ఉన్న ఐస్ అంతా వెళ్లిపోయి భూమి కనిపిస్తుంది. ఆ తర్వాత భూమిని తవ్వి మనిషిని పాతి పెడతారు. అంత చలికి కనురెప్పలు కూడా గడ్డ కట్టుకుపోతాయి. పెన్నులో ఇంకు కూడా గడ్డ కడుతుంది. అయినా సరే అక్కడ స్కూల్స్ ని నడిపిస్తారు. టెంపరేచర్ -55 డిగ్రీల కంటే ఎక్కువ తగ్గితే స్కూల్స్ కి హాలిడే ఇస్తారు. అక్కడ వ్యవసాయం చేయడం కుదరదు కాబట్టి అక్కడి ప్రజలు మొత్తం మాంసం ఇంకా చేపలు తిని బ్రతుకుతారు. అక్కడ ఇంట్లో టాయిలెట్స్ ఉండవు. ఎందుకంటే పైప్ లైన్స్ లో ఉన్న వాటర్ క్షణాల్లో గడ్డ కట్టిపోతాయి. అందుకే అక్కడ ప్రజలందరూ అవుట్డోర్స్ ని వాడతారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.